పవన్ కళ్యాణ్ అన్న పార్టీ కోసం వాడుకున్నాడు. ఎక్కడ వాడుకుండు అమ్మా? సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి గారు, కొంచెమైనా నీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ 2 రాష్ట్రాలు ప్రజలు యావత్ ప్రపంచం కూడా దీని గురించి కొట్టుకుంటుంది. మన ఏపీ ప్రభుత్వం కూడా దీని గురించి రాజకీయంగా కొట్టుకుంటారు. ఈ బిడ్డను అడ్డం పెట్టుకొని ఆ బిడ్డ ఒక్కసారి ఆ తల్లి జీవితం సిదిమేసి కొందరు మృగాల జీవితాలలో ఆ తల్లి జీవితం సిదిమేసి ఆగమైపోయింది. ఏ బిడ్డ కట్ట జరగకూడదు, ఎవరు కోరుకోకూడదు అట్ట. ఒక్కసారి చచ్చిన బిడ్డని ఈ సుగాలి ప్రీతి తల్లి ఆమె అసలు దేనికోసం ఆశిస్తుంది? ఆమె కన్న తల్లేనా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఈమె తల్లి స్థానానికి కరుకురాలు కాదు. ఫస్ట్ ఈమె తల్లి స్థానానికి కరుకురాలు కాదు. మాటకి సుగాలి ప్రీతిని తీసుకొచ్చి మాటకి చంపుతుంది వ్యవస్థలో. దేని గురించి చంపుతుంది? ఇప్పుడు ఒక వ్యవస్థ పాడైపోయిందంటే దేని గురించి? ఒక తల్లిదండ్రుల నుంచే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని ఆయన నోట్లోంచి రావటానే యావత్తు ప్రపంచానికి తెలిసింది సుగాలి ప్రీతి విషయం. లేకపోతే ఎవరికైనా తెలుసా? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రోజుకి ఇప్పుడు మన యావత్తు ప్రపంచం మీద ఎంతో మంది సుగాలి ప్రీతులు చచ్చిపోతారు. వాళ్ళ ఎత్తనయా ఎగులోకి? ఎవరన్నా వత్తనయా? రావటలేదు కదా. ఎంతమంది అబాధ్యులు, ఎంతమంది అమ్మాయిలు జీవోత్సవాల మట్టిలో మరణం అయిపోతారు. ఒక్కొక్కరు చేతుల్లో పడి వాళ్ళు బయటకు వస్తారుగా. అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చేతిలో పడబట్టే కానీ నీ బిడ్డ విషయం ఎలుగులోకి వచ్చింది. అంత మాత్రం బుద్ధి ఉండొద్దా ఏమోకి సుగాలి ప్రీతి తల్లికి? అప్పుడేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న దేవుడు అని 2 చేతులు ఎత్తి దండం పెడతావు. ఇప్పుడేమో ఆయన మీద కేసు పెడతారు. కొత్త అన్నం పెట్టి చేతికి సున్నం పెట్టడం ఇదే కదా. 2 సంవత్సరాలు అయిపోతుంది పరిపాలన, కేసు గురించి ఏమీ మాట్లాడలేదని అనుకోవచ్చు. ఇప్పుడు ఈయనెవరు? యూట్యూబ్ రావణ్ ప్రశ్న రావణ్. ఆయన ఏం మాట్లాడిండు? యావత్ ప్రపంచం చూసింది కదా ఆయన ఏం మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి. యేసు ప్రభు బిడ్డ ఆయన వాక్యం చెప్పడానికి వచ్చిండు ప్రజల్లోకి. కొంతమందికి నమ్మకం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ ధర్మం నువ్వు బోధి, దేవుడు బిడ్డ కాబట్టి సేవకుడిగా బోధి. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఆయన తీసుకురావడం ఎందుకు? వాళ్ళు కొవ్వెక్కి కాదు ఆయన తీసుకురా. అట్టాటి ఆయనకి ఒక లాయర్ అన్న సపోర్ట్కి వచ్చింది. లాయర్లు అనే వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ ఎక్కడైనా తప్పుపోయినా నన్ను క్షమించాలి. కొంతమందిని నేను అంటున్నా. వ్యవస్థ ఎందుకు పాడైపోతుందా అని ఎన్నాళ్ళ నుంచి నాకు అర్థం కాలే. న్యాయస్థానంలో కోర్టులలో న్యాయ దావతకి ఎందుకు కళ్ళకు గంటలు కడతారో ఇంతవరకు మనకు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ప్రపంచానికి నేను పరిచయం చేస్తానేండి. న్యాయ దావతకి కళ్ళకు గంటలు ఎందుకు కడతానంటే ఎప్పుడన్నా ఒక్కసారి నేను న్యాయం వినకపోతున్నా చూడకపోతున్నా అని ఈ అన్యాయమైన వాదనల్ని వెళ్ళాకనే కళ్ళకు గంటలా త్రాసు ఉంటుంది కదా, ధర్మ త్రాసు. ఎప్పుడు ఒకటి కిందకు ఒకటి పైకి ఎందుకు ఉంటుంది? ఎప్పుడు కరెక్ట్గా ఎందుకు ఉంటుందా? ఎప్పుడు వస్తుందో న్యాయం సరైన తీర్పు ఎప్పుడు వస్తా కోర్టులో? ఎప్పుడు వీళ్ళు ఈ న్యాయ వ్యవస్థను గెలిపించేది ఎప్పుడు? ఈయన కోసం ఆయన పోరాటం చేస్తుందంటే న్యాయ వ్యవస్థలో ఈయన నల్లకోట వేసుకుంది ఎందుకు? అంత కష్టపడి చదివింది ఎందుకు? న్యాయ వ్యవస్థను గెలిపించడానికే కదా. ఈయన ఎవరి తరపున వాదించడానికి వచ్చిండు? యూట్యూబ్ రావణ్ గురించే కదా వచ్చింది. ఆయన తప్పు చేసింది ఆయనకు తెలియదా? ఎట్లాంటి న్యాయవాదులు ఉంటారని న్యాయం చచ్చిపోతుంది. అందుకని సుగాలి ప్రీతి కేసు కూడా చచ్చిపోయింది. పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఉన్నంత మాత్రాన న్యాయం జరగదుగా. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మరో పవన్ కళ్యాణ్ అయితేనే కదా న్యాయం జరిగేది. న్యాయం చేస్తాను తెలుసు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడారు కదా. ఇప్పుడు ఏమైంది? ఆయన గవర్నమెంటే వచ్చింది కదా, ప్రశ్నిస్తుందా? చెప్పింది కదా న్యాయస్థానం మార్పు చేసింది, ప్రూఫ్లు దొరకనీయకుండా చేసింది. న్యాయస్థానానికి ఏం కావాలా? సాక్ష్యాధారాలు కావాలా? సాక్ష్యాలు మాయం తీసుకోవాలి. ఎవరి మీద తీసుకోవాలా? అప్పుడున్న ప్రభుత్వమే కదా మాయం చేసి. ఇప్పుడు ఈ ప్రభుత్వం జై జైలు కొట్టింది. అసలు ఆమెగా జై జైలు కొట్టింది. అప్పుడెప్పుడో 2 ఏళ్ల కిందది వాళ్ళు తారుమారు చేసి ఇప్పుడు ఆయన దేవుడైనా తీసుకురాలేడు. ఇప్పుడు ఆ రోజు జై కొట్టి ఈ రోజు ఇట్లా మాట్లాడి ఆయన వెన్నే కేసు పెట్టడానికి వచ్చింది కాబట్టి ఆమె కోసమే నేను గట్టి మాట్లాడటానికి వచ్చిన. పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు న్యాయం చెప్పడానికి వచ్చిన వాడిని ఆ వంతున దుర్మార్గం కేసు పెట్టడానికి వచ్చినాయి. ఇంకా మళ్ళీ 2సారి వస్తారా? ఎట్టాటోళ్ళు కరిగి కొడితే మరో భగత్ సింగ్ ఆడబడతారు. ఎట్టాటోళ్ళు మంచి చేసేవాడిని నమ్మరు, చెడు చేసే వాళ్ళు అయితే నమ్ముతారు. అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు అన్నమాట. ఆమెకు దయచేసి ఈ మీడియా ముఖంగా నేను చెబుతున్నా, సుగాలి ప్రీతి తల్లికి నిజమైన తల్లి అయితే ఆమె దయచేసి ఇప్పుడు కానీ విరమించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఈ సిగ్గుచాటి పనులు ఇంకా చేయొద్దని నేను చెబుతున్నా. ఎక్కడ న్యాయం? అసలు ఏది ఎక్కడ న్యాయం ఎక్కడ జరగదు? దేని గురించి పోరాడుతున్నావు నువ్వు? దేని గురించి మాత్రం నీ బిడ్డ వచ్చినప్పుడు నువ్వేం చేసినావు? నీ బిడ్డ విషయాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసి నువ్వేం చేసి పోరాడు. మరి నువ్వు చూపి, ఎత్తులు చూపి. మరి ఏం సాక్ష్యాలను చూసి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తా అన్నాడమ్మా? ఎవరు? అప్పుడు ఎప్పుడు
గత ప్రభుత్వం ముందు అట్ట కాదు, ఆయన నీ బిడ్డకు న్యాయం చేస్తానని మాట ఇచ్చిండు. ఆయన ఒక్కడే కాదు, ఏ రాజకీయ నాయకుడు న్యాయం చేస్తానని మనకు వచ్చి 100 మాటలు ఇస్తాను రే, 100 మాటలు ఇస్తాను. జరుగుతున్నాయా? ఎందుకు అడగరు? అందరితో పాటు ఎందుకు అడగరు? ఎందుకు అడగరు? పవన్ కళ్యాణ్ అని అడిగినట్టు అందరు నాయకుల్ని ఎందుకు అడగరు? అడగకూడదా? ఆయన చెప్పిండు కాబట్టి ఆయన అడుగుతున్నారు. ఆయన చెప్పకపోతే ఎవరిని అడుగుతారు? మనకు రోడ్లు వేసేస్తానని చెప్పారు, మనకి గెలిచిన తర్వాత మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్నారు, మనకు గెలిచినాక మనకి ఇల్లులు కట్టిస్తానని చెబుతున్నారు, మనకు గెలిచినాక ముసలిళ్ళకి 2000 పింఛన్ 4000 చేస్తానని చెబుతున్నారు. నిరుద్యోగం అనేవాడే మన రాష్ట్రంలో నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా అడిగేటప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన అన్నాడు కదా, ప్రశ్నించిన ఎందుకు లోపటేస్తున్నాడు? ఎవరు ఆయన ప్రశ్నించిన? నాకెవరు కొంచెం చెప్పాను నాకు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నించిండు? ఎట్లా ప్రశ్నించిండు? నేను అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రజల పక్షాన నేను న్యాయం అడగడానికి ప్రశ్నించడానికి నా పార్టీ పెడుతున్నా అన్నాడు. అట్లాంటి వ్యక్తిని ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ప్రశ్నిస్తున్నప్పుడు ఎందుకని కేసు పెడుతున్నారు? ఏ విధంగా ప్రశ్నించిండు ఆయన? ఏ విధంగా? ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రివి, నిన్ను నేను ప్రశ్నిస్తున్నా. అన్నా రేవంత్ అన్నా చంద్రబాబు నాయుడు అన్నా, నువ్వు గెలవక ముందు నాకు చేస్తాను, నాకు ఇల్లు ఇస్తున్నావన్నా, నా ఇంటి 2 ముసలోళ్ళు ఉండరు, 2000 పింఛనా 4000 చేస్తున్నావన్నా, ఎందుకు చేయలేదన్నా నిన్ను నేను అడుగుతా. అది ప్రశ్నించినట్టు. నువ్వు ఒక హక్కు వస్తుంది అన్న, నా బిడ్డకి జాబ్ ఇస్తున్నావు అన్నావు కదన్నా, నా బిడ్డకు నువ్వు ఎందుకు జాబ్ ఇవ్వలేదన్నా నువ్వు ఒక హక్కు వచ్చి అడుగుద్ది. ఇంకో తమ్ముడు వచ్చి కూడా ఇంకోటి కూడా అడుగుచ్చు. అది ప్రశ్నించినట్టు. నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే అది ప్రశ్నించినట్ట. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించి సేమ్ రావణ్ అడిగినట్టే అడిగిండు. మరి అప్పుడు ఆయన కేసులు ఏం పెట్టలేదే? ఇప్పుడు అట్ట కాదు, పవన్ కళ్యాణ్ అని తిట్టిండు కదా, పవన్ కళ్యాణ్ అనే పర్సనల్ గా ఎంత మంది టార్గెట్ చేశారు? 100 మంది వచ్చినా నేను సమాధానం చెప్తా. 100 మంది వచ్చినా నేను సమాధానం చెప్తా. బూతులు మాట్లాడు, ఎంత మంది అని అడగండి, మనకు వద్దా కదా? 100 మంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పర్సనల్ గా టార్గెట్ చేయలేదా? అసలు నేను అందుకే చెప్పింది, సోర్పనకలు, తాటకలు, రావణాసూరులు, శకుళ్ళు వీళ్ళంతా ఒకటైరని చెప్పిన. తాటకలకే ముక్కు చెవులు పోయాలన్న. ఇప్పుడు ఆ బిడ్డ జరిగిన అన్యాయం బయటికి రావద్దంటారా? ఇప్పుడున్న కిరాకార్ సీమ రాజా లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్ కూడా మాట్లాడుతున్నారు కదా, ఇష్టం ఎక్కడి కిరాకార్పి సీమరాజా కూడా అంత పాపం వాళ్ళ బిడ్డ వాళ్ళ భార్య వయోలో దొరికినాదని చెప్పారు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర. ఇప్పుడు నువ్వు కొడితే కొట్టించుకోవు, అంతే తన్నించుకోవు, ఎంత చేత కాకపోతే లేచి ఒక్క దెబ్బ. ఎవరైనా సరే ఒక వ్యక్తి అన్నాడంటే ఆ వ్యక్తి అంటేనే అంటారు. మేడం ఎవరు అన్నారు? మరి కిరాకాపి ఆర్పి గారి భార్య ఓయోలో దొరికిందని ఎవరో ట్రోల్ చేసిర్రని మీరు అన్నారు, తప్పలేదు. అన్నారు. ఒక మినిస్టర్ పట్టుకొని నువ్వు పందివే, నీ పంది కొవ్వే లడ్డూలో కలిసింది అన్నాడు మరి ఆర్పి గారు. ఆయననేమంటావు? ఎవరు? ఒక మినిస్టర్ కదా, నేను రోజక్క బూతులు మాట్లాడితే నువ్వు అడిగిన కరెక్టే. కరెక్టా? రోజక్క ఎన్ని సార్లు పవన్ కళ్యాణ్ అన్నది ఎన్ని మాట్లాడినది, రోజక్క ఎన్ని మాట్లాడినది. అందరు వెళ్ళలేదా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవిలో ఉన్నోళ్ళు వీళ్ళు, పదవి లేని వాళ్ళు వాళ్ళు. నేను ఏ పార్టీకి జయపట్ను, నాకు అభిమానం ఉండాలి, నిజాయితీ ఉండాలి, కలిసి నేను మాట్లాడతా. మీరు మాట్లాడిపోయినా నేను పవన్ కళ్యాణ్ అన్న కలిసి మాట్లాడతా. నేను 2 వైపులు చూసింది కాబట్టి. ఇప్పుడు పదవిలో ఉంది వీళ్ళు, పదవి లేని వాళ్ళు వాళ్ళు. వీళ్ళు నోరెట్ట బారేసుకుంటారు, వాళ్ళు నోరెట్ట బారేసుకుంటారు. నువ్వు చెప్పు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక 500 మంది పోలీసులు రాత్రిపాలు నిద్రాహారాలు మానేసి ఒక రావణ్ వెంటనే తిరుగుతా ఉన్నారు కదా 2-3 రోజుల నుంచి. మొన్నటికి మొన్న కాకినాడలో ఒక అమ్మాయి మిస్సింగ్ అయింది. మరి ఆ కేసును 2 రోజులలో క్లోజ్ చేయొచ్చు కదా పోలీసు వ్యవస్థ. ఎందుకు పని చేయట్లేదు? ఎందుకు అనుకోవాలా? నెల రోజుల నుంచి ఇప్పటి వరకు వ్యవస్థ జాతనే ఉంది, వ్యవస్థ శాతనే ఉంది, పని జాతనే ఉంది. వ్యవస్థ అనేది మనం తప్పు పట్టొద్దు, శాతనే ఉన్నారు నాన్న. యూత్ మీరు ఏం చేయాలంటే దయచేసి మీ యూత్ కోసమే నేను మాట్లాడేది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఏ కులం లేకుండా, ఏ మతం లేకుండా, ఏ ప్రాంతం లేకుండా పేదోడు అనేటోడికి అందరికి నేను న్యాయం చేస్తాను అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, అన్నారు కదా. మరి అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలోనే ఒక ఎస్సీ కులస్తులను వెలేస్తే
ఎక్కడ పోయినాడు మరి మాట్లాడాలి కదా, కనీసం నీ అధికారులను పంపించి ఎంకరేజ్ చేయాలి కదా. ఆ సమస్య పరిష్కారం కాలేదే. నాకు అవకాశం ఇవ్వా, నువ్వు చెప్పు, నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి కదా, నేను చెప్పా? ఓకే. నాకు అడిగితే కదా నేను చెప్పేది. చెప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న చేసిన మంచి పనులు ఏవి నీకు గాని రాలేదా? ఏమైనా గాని రాలేదా? ఒక 2-3 చెప్పు. చెప్పు నాకు. ఒక్కటి కాదు 100 చెబుతాను. 100 చెప్పు. 100 చెబుతా. రోడ్లు లేని కాడ రోడ్లు చేసిండు. ఒంటరి మహిళలు, ఇప్పుడు ఒంటరి మహిళలకు వాళ్ళకి సాయం చేసిండు. ఆయనకు వచ్చే జీవితం కూడా అనాథ పిల్లలకి సాయం చేసిండు. బర్రెల సంత లేని కాడ సంత కట్టిండు. ఇప్పుడు గిరిజన ప్రాంతాలు మన పెద్ద సినిమా వచ్చింది చూసివా? ఆయన చూసి ఆ సినిమా వచ్చిందని నేను ఎప్పుడు గిరిజన ప్రాంతాలలో కూడా మన 70 ఏళ్ల స్వతంత్రంలో కరెంట్ లేదు. అట్లాంటి ప్రదేశానికి కూడా కరెంటు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అన్న. ఏ నాయకుడికి రాని పేరు పవన్ కళ్యాణ్ అన్నకి ఎందుకు వచ్చింది? ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? పెద్ద యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నువ్వు చూడు, అన్న చేసిన మంచి ఎందుకని పదే పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు? ఎంతమంది ఉన్నా కూడా ఎందుకని ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎందుకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూసే అధికారాన్ని మార్చారు. నేను న్యాయం చేయడానికి వచ్చినా, నా పార్టీ ప్రశ్నించడానికి పెట్టినా అని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిండు కదా. ఒకరికి సీఎం పదవి ఇచ్చారా? 2019లో పోటీ చేసినప్పుడు 2 చోట్ల పెట్టారు. మన తెలంగాణలో పెట్టినప్పుడు నంబర్ 5, ఆంధ్రాలో పెట్టిన నంబర్ 5. ఇప్పుడు మన నిజమైన పవర్ ఇస్తేనే కదా మన నేను అడిగేది ఏంటి, సాధారణ వ్యక్తులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా అన్నాడు. పిఠాపురమే కాదు, ఏపీలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాడు? పవర్ అంతా ఆయనకి ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి చేశారా? ఇక ఆ పవర్ లేనప్పుడు నువ్వు ఎందుకు పవర్ అన్న ఆయన ఇచ్చిండా? పార్టీ పెట్టి నేను సీఎం అయితా అని సొంత పార్టీ పెట్టి గల్లు ఎగిరేసుకొని వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు అడిగితే ఏమంటాడు, నా చేతిలో హోమ్ మినిస్టర్ పదవి లేదంటాడు. మళ్ళీ అడిగితే నేను సీఎం కాదంటాడు. మరి సీఎం అవ్వు అని అడిగితే నాకు అనుభవం లేదంటాడు. మరి మేమేం చేయాలి? ఏం చెప్పాలి? ఆయనకే క్లారిటీ లేదు. ఆయనకే క్లారిటీ లేదు. ఇదిగో ఆయనకి